ఫ్రెండ్స్, మేము మాలకొండ వెళ్తుంటే ఇక్కడ మేము లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామంటే ఇక్కడ నుంచి మాలకొండకి 30 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మేము అటు బయట చూస్తే ఓలోపాడు దగ్గర మ్యాంగో ట్రీస్, ఆ ట్రీస్ అన్నీ బనానా ట్రీస్, కోకోనట్ ట్రీస్ చాలా వరకు చూసా. కొన్ని ట్రీస్ వరకు మాకైతే తెలీదు. డ్రైవర్ అంకుల్ సాంగ్ పెడుతూ వైపు డాన్స్ మేమైతే సాంగ్స్ పెట్టుకొని వైపుగా పాటలు పాడుకుంటూ వెళ్తాము. మా చెల్లి అయితే ఊరుకుండి వెనక చూస్తూ ఉంది. ముందు వీడియో చేస్తున్నానని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లాక్కొని వచ్చి పెట్టి చెప్పాను మాట్లాడమని ఏదో ఒకటి. అందుకని ఇంకా మాకు స్క్విరల్ కనిపించింది. ఇంకా ఒక బిస్కెట్ పెట్టి సరిపోయాం. గోట్ అయితే 1 కిలోమీటర్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే మ్యాంగో ట్రీస్ చాలా ఉన్నాయి వరకు. అయినా గోట్ అయితే 1 కిలోమీటర్ తింటా వెళ్ళిపోయింది. అది ఎటో వెళ్ళిపోయింది గుంపు దాటి ఇటు సైడు ఫ్యామిలీ దాటి తప్పిపోయినట్టుంది. మాకు తెలీదు. 1 కిలోమీటర్ దాటిన తర్వాత వేరే వాళ్ళు ఎంత ఉండేసరికి మేము చెప్పాము ఒకటి తప్పిపోయిందని. ఇక్కడ మేమైతే కొంచెం హాయిగా ఉంటా. ఇందాక మేము వస్తుంటే ఒక లారీకి టైర్ పగిలిపోయింది. మాకు సౌండ్ వచ్చింది. ఏం సౌండ్ అని బ్యాక్ సైడ్ చూస్తే టైర్ పగిలింది. మాట్లాడు మా చెల్లి ఏం మాట్లాడట్లా. బోర్ కడుతుంటే లూడో ఆడుతుంటే మేము చూస్తాం. ఇదిగోండి లూడో ఆడుతుంటే ఇటు సైడ్ మ్యాంగో ట్రీస్ చాలా ఉన్నాయి. వెళ్ళిపోయినాయి మ్యాంగో ట్రీస్. మీకు చూపించాలో వెళ్ళిపోతున్నాయి. ఏందో అర్థం కావట్లేదు. అదిగోండి బ్యాక్ సైడ్ మ్యాంగో ట్రీస్. ఇదిగోండి ఇటు సైడ్ కూడా మ్యాంగో ట్రీస్. ఇదిగోండి వస్తుంది. వద్దండి మ్యాంగో ట్రీస్ చాలా వరకు మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. మ్యాంగో ట్రీస్ సగం ఉన్నాయి. ఇంకా మాలకొండకి 30 కిలోమీటర్స్ ఉంది. మా తమ్ముడైతే మాకు ఏం బోర్ కొడతా ఉంది. అందుకని మేము లూడో ఆడుతున్నాం. ఎట్లానో మేము మొబైల్ తెచ్చుకున్నాం కాబట్టి అందుకని లూడో ఆడుకుంటున్నాం. ఫస్ట్ ఇన్నిసార్లు మేము ఎన్ని రోజుల నుంచి ఆడుతుంటే ఎన్ని గెలిచామంటే ఇదిగోండి ఒక ఇంతకుముందు మేము మాలకొండ వచ్చినప్పుడు అసలు రోడ్డే బాగాలేదు. ఇప్పుడైతే రోడ్డు మాత్రం క్లియర్గా ఉంది. ఇదిగోండి చూడండి రోడ్డు మాత్రం క్లియర్గా ఉంది. చూసిన హైవేలా ఉంది. అది మ్యాంగో చెట్లు మా చెల్లి చూపిస్తుంది. లేక్ కనపడింది ఇక్కడ. ఒక లేక్ కూడా ఉంది చూడండి. ఇదిగోండి లేక్ చిన్నది, అది కొంచెం పెద్దగా ఉంది. అదేలే మా చెల్లి అయితే విండో వైపు చూసి అప్పుడప్పుడు మాతో ఆడుకుంటాం. మేమైతే హ్యాపీగా బయట చూసి అటు చూసి ఇటు చూసి మేము హాయిగా. ఇంతకుముందు వచ్చినప్పుడు రోడ్డే లేదు సరిగా. మా తమ్ముడు అయితే వెనక చూస్తున్నాడు. ఎండకి రోడ్డు ఎట్లా ఉందంటే దగ్గర ఇప్పుడు దూరంగా ఉండి మాకేదో ముందు వాటర్ ఉన్నట్టు కనపడుతుంది. కానీ అది వాటర్ కాదు, ఎండ వల్ల వాటర్ అనిపిస్తుంది. ఎందుకు ఇంకా హాఫ్ అన్ అవర్ ఉన్నట్టుంది మాలకొండకి. ఇంకా 30 కిలోమీటర్స్ ఉన్నాయి. 25 కిలోమీటర్స్ ఉన్నాయి. అరౌండ్ 25 to 30. అన్ని కిలోమీటర్స్ ఏం చేయాలో తెలియక మేము కాము అన్నాం. అప్పుడే మా ముగ్గురికి ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా చెప్పు. ఇంట్లో మేము బింగోకి ఆడదామని పెట్టుకుంటే మేము బింగో ఆడదామని బుక్స్ తెచ్చుకున్నాం. కానీ అవి మర్చిపోయి వచ్చాము ఇంటి దగ్గర. బింగో ఆడదామని 2 పెన్స్ 2 బుక్స్ తెచ్చుకున్నాం, మర్చిపోయాం. ఇప్పుడు బోరు కొడుతుంది. చపాతీలు వేస్తుండు హ్యాండ్కి పెట్టి, చపాతీలాగా తిప్పుతున్నాడు హ్యాండ్కి పెట్టి. మేమైతే బయట చూస్తాం, ఆ చెట్లు చూస్తే ఈ చెట్లు చూస్తాం. మేము ఎంజాయ్ వెళ్తున్నాం సాంగ్స్ పెట్టుకొని. మా తమ్ముడు ఇది ఇప్పటిదాకా సాంగ్స్ పాడి నోరు గొంతు అరిసిపోయింది. ఆ గొంతు అలసిపోయేసరికి ఇప్పుడు కూర్చున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏ పని చేస్తున్నాడు చూడండి. అసలు కామ్గా ఉండడు అసలు మా తమ్ముడు.
నేను మాత్రం కార్లో డాన్స్ చేస్తా వెళ్తా. మా చెల్లి మాత్రం కార్లో డాన్స్ చేస్తూ ఉంది. ఇక మా చెల్లి చికిరి స్టెప్ వేస్తుంది. చికిరి స్టెప్ వేయకుండా ముందుకి వెనక పడిపోతుంది. చికిరి స్టెప్ వేయాలన్నా కానీ పడిపోతుంది. వీడు మాత్రం వీళ్ళిద్దరు కూడా పక్క నాకు మా తమ్ముడు అయితే సాంగ్స్ పాడతా చెవిలోకి వచ్చి అరుస్తున్నాడు. ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏదో స్కూల్ ఉంది, ఏం అర్థం కాలేదు స్కూల్ పేరు. పాత పడిపోయినట్టుంది స్కూల్ పేరు ఏంటంటే స్కూల్ పేరు స్కూల్ అంటే మా తమ్ముడు చెప్తున్నాడు. అంతేగా ఎంత పాఠశాల అంటారా? పాఠశాల. గుడ్ నైట్. ఇక మా తమ్ముడు చూడండి, మార్నింగ్ ఎండ వల్ల నిద్ర వస్తుంటే గుడ్ నైట్ అంటున్నాడు. మళ్ళీ గుడ్ నైట్ పడుకున్న తర్వాత లేస్తే ఆ తర్వాత గుడ్ మార్నింగ్ అంటాడు. మళ్ళీ గుడ్ నైట్ అందరికి. ఫేస్ మాస్క్ వేసుకునే ఎవర్రా మీరంతా? మనుషులం. ఇక్కడ ప్రతి ఇప్పుడు ఒక ఊరు వచ్చా. ఇప్పుడు చాలా ఊర్లు వచ్చాయి. కానీ ఇదిగోండి అక్కడ లేక్ పెద్దది ఉంది, కనపడండి. ఇప్పుడు కనపట్లేదు, వెళ్ళిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయింది. అక్కడ లైట్ అది చూడండి, వాటర్ ఉంది అక్కడ. ఇదిగోండి మ్యాంగో ట్రీస్, చాలా వరకు మ్యాంగో ట్రీసే ఉన్నాయి ఇటు సైడ్ అంతా. మా చెల్లికి బోరు కొడుతుంది ఇప్పుడు దాకా. మా చెల్లికి బోరు కొడితే ఏం చేయాలి తెలియక ఏడుస్తుంది, అన్ని పీకేస్తుంది. ఒకసారి నిద్రపోయి లేచేసరికి అప్పుడు నీట్గా ఉంటుంది. చెప్పిన మాట వినట్లు చూసి మా చెల్లి చూడండి కిందకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి సైడ్ మ్యాంగో ట్రీస్ అయిపోయినట్టున్నాయి, చాలా వరకు మ్యాంగో ట్రీస్ అయిపోయినాయి. ఇటువైపు కూడా మ్యాంగో ట్రీస్ అంతకు లేవు. ఈ ట్రీస్ ఒకసారి చెప్పగలరు? ఇక్కడ ఒక పెద్ద మ్యాంగో ట్రీ ఉంది. అది మ్యాంగో ట్రీ కాదు, ఇక్కడ గుడి ఉంది. మ్యాంగో ట్రీస్ కొన్ని ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఏమి లేవు అక్కడ. మేము హాయిగా బోరుగా వెళ్తున్నాం. మేము హాయిగా ఇందాక దాకా అయితే సాంగ్స్ ఉన్నాయి, ఇప్పుడేందో ఏం వినబుద్ధి కావట్లేదు. గుడ్ మార్నింగ్ ఇదిగోండి చెప్పాలా, నిద్ర లేచినమ్మటి ఇది మళ్ళీ గుడ్ మార్నింగ్ అంటున్నాడు. ఇందాకైతే గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అని నిద్రపోయాము. టైం ఎంతో అర్థం కావట్లా. టైం ఎంత? గుడ్ నైట్ అందరికి. టైం 10:30 తీయడు, ఇందాక 10:20కి ఈడు గుడ్ నైట్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 10:30 మళ్ళీ మా చెల్లి చూడండి, ఇద్దరు సరిపోయారు ఇద్దరు. ఇక్కడ దగ్గరికి వచ్చినట్టున్నా, ఇంకా 20 minutesలో వచ్చింది అనుకుంటా. సరే ఫ్రెండ్స్, బాయ్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి మళ్ళీ గుడ్ మార్నింగ్ అంట. మళ్ళీ ఇంకా మాల్కొండలు ఎక్కడికి వెళ్తున్నాం అన్ని వచ్చేటప్పుడు వీడియో పెడతాం. వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పెడతాం. మాల్కొండలో ఏం చేసామని కూడా చెప్తాం. బాయ్ ఫ్రెండ్స్.